నమస్కారం సేటు గారు. నమస్కారం అమ్మా. నమస్తే. కూర్చోండి. మంగమ్మ గారి మనవరాలు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇక్కడికి రావటం. నేను రామచంద్ర మాస్టర్ కూతుర్నని మర్చిపోయారా సేట్ గారు? అది వేరమ్మా. మాకు చిన్న తేడాలు వచ్చాయి. మేం వేరు కాపురం పెట్టబోతున్నాం. అందుకని తరతరాల నుంచి వస్తున్న పిఠాపురం రాజావారి వాచి అది. ఎవరికి దక్కాలో వాళ్ళకే దక్కింది. వంశపారంపర్యంగా దక్కాల్సింది దక్కించుకున్నాడు. నేను బహుమానంగా ఇచ్చాను, దాన్ని తీయద్దు. వెక్కిరింపులు భరించాల్సిన అవసరం నాకు లేదు నానమ్మ. బహుమానాన్ని వద్దనటం పద్ధతి కాదురా, మాకు బాధగా ఉంటుంది. ఇదిగోండి, ఈ వాచ్ తాకట్టు పెట్టుకొని మాకు కొంచెం డబ్బులు ఇస్తారని వచ్చాం. చూడమ్మా, ఈ వాచి చాలా విలువైంది. విలువ తెలిసిన వాణ్ణి కాబట్టి 5,000 మాత్రమే ఇవ్వగలను. సేట్ గారు, నెలలోపు మేము దీన్ని విడిపించుకుంటాము. అమ్మా, ఇందులో ప్రస్తుతం మీరుంటున్న అడ్రస్ రాసి సంతకం చేయండి. నెల రోజుల లోపల విడిపించుకెళ్ళాలి. నెల దాటితే దాటనివ్వను. ఈ వాచ్ మా తాతగారిది. ఇది ముందు తరాలు కూడా గుర్తుగా ఉండాల్సిందే. ఇక వెళ్ళొస్తాను సేటు గారు. వెళ్ళొస్తాను సేట్ గారు. నమస్కారం. మంచిదమ్మా. నమస్కారం సేట్ గారు. నమస్కారం. నమస్కారం అండి. కూర్చోండి. తరతరాల నుంచి వస్తున్న పిఠాపురం రాజావారి వాచి అది. సేటు గారు, ఈ వాచ్ మీ పెద్దలుడి గారిది. ఇప్పుడే వచ్చారు. అవసరమని ఈ వాచి తాకట్టు పెట్టి 5,000 పట్టుకెళ్ళారు. కొత్త కాపురం అన్నారు. అత్తారింట్లో ఏమైనా? పెద్దల్లుడికి అభిమానం ఎక్కువ. స్వతంత్రంగా వ్యాపారం చేయాలని. అదేంటమ్మా, అతనికేం తక్కువ? తక్కువేమీ లేదు, కాలేదు. అతని అభిప్రాయం అతనిది. మంచిది. అలాంటి పట్టుదల ఉన్నవాళ్ళు తప్పకుండా పైకొస్తారు. ఇంతకీ తమరు? మా గొలుసు విడిపించుకుని వెడదామని వచ్చాం. సావిత్రి, గొలుసు మరోసారి విడిపించుకోవచ్చు. ఈ వాచి ఇక్కడ ఉండాల్సింది కాదు. దీన్ని అల్లుడి గారి చేతికి పెడదాం. సేటు గారు, ఆ 5,000 మేమిస్తాం. ఈ వాచి మాకు ఇవ్వండి. వాళ్ళు ఏమన్నా అంటారేమోనండి. మేం పరాయి వాళ్ళం కాదు కదండి. అయినా ఈ వాచి తీసుకెళ్ళిచ్చి వివరంగా చెబుతాం. వాళ్ళు మిమ్మల్ని ఏమీ అనరు. అలాగే కానివ్వండి. ఇదిగోండి.
సావిత్రి, వాళ్ళు లెనిన్ నగర్కి మారారు. లెనిన్ నగరా? అవును సావిత్రి, ఇందులో అడ్రస్ కూడా రాసుంది. అసలు వాళ్ళు గుళ్ళోంచి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? నాకు మాత్రం ఏం తెలుసు సావిత్రి. ముందు ఈ అడ్రస్కి వెళ్దాం పద, అన్ని విషయాలు అక్కడ తెలుస్తాయి. అయ్యా సేటు గారు, వస్తామండి. మంచిదండి. వస్తామండి. మళ్ళీ కలుద్దాం. అసలు వాళ్ళు గుళ్ళోంచి బయటకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో? నాకు స్వర్ణే అక్కడ ఏదో మళ్ళీ గొడవ పెట్టుంటుంది అనిపిస్తుంది. సీతకి చెల్లెలై పుట్టి ఇలా శత్రువైపోయిందేంటండి? ఇప్పుడు వాటి గురించి ఎందుకు కానీ, అసలు వాళ్ళు ఈ వాచిని ఎందుకు తాకట్టు పెట్టాల్సి వచ్చిందో అన్నదానికి నాకు సమాధానమే దొరకడం లేదు. అలా అంటారేంటండి? కట్టుబట్టలతో బయటకు వెళ్లారు, ఇప్పుడు ఆ గుడి కూడా వదిలి వెళ్లారు. పైగా ఒకరేమో శారదమ్మ కడుపున పుట్టారు, మరొకరు రామచంద్ర మాస్టర్ గారి కూతురు. అలాంటి వాళ్ళు ఎవరి దగ్గర చేయి చాపుతారు చెప్పండి? వీళ్ళ ఇబ్బంది జరిగిన విషయం అత్తయ్య గారికి చెబితే? వద్దొద్దు, మరొకరికి తెలియకూడదనేగా వాళ్ళు వడ్డీ వ్యాపారి దగ్గరకు వచ్చింది. అది నిజమే. ఈ విషయం మనలోనే ఉంచేద్దాం. అదే మంచిది. రండి కారెక్కండి. పర్వాలేదులే బాబు, మాకు అలవాటేగా. కారెక్కమంటే అలవాటే పర్వాలేదులేండి అంటారేంటి? రండి. పదండి. ఎక్కడికి వెళ్తున్నారు? అది అది ఏంటండి ఎక్కడికి అంటే అది అది అంటున్నారు? అడ్రస్ లేదా? అడ్రస్ తెలీదా? ఆ, సీత వాళ్ళు ఇల్లు మారారట, వాళ్ళింటికి బయలుదేరాం. మా ఇంటికేమో స్వర్ణని బాబుని చూడ్డానికేమో అని నేను అనుకున్నాను. మీకు సీత మాత్రమే కూతురా? నేను నా భార్య పిల్లాడు ఏం కామా? మా ఇంటికి వచ్చి కండిషన్స్ పెడతారు. ఆవిడ గారింటికి కాలినడకన బయలుదేరారా? మీ మాట కోసం, మీ తృప్తి కోసం స్వర్ణ తాంబూలం పట్టుకెళ్ళి అవమానపడి తలంచుకొని వచ్చింది. అవమానపడిందని పలకరించరు కానీ అవమానించిన ఆవిడ్ని మాత్రం మెచ్చుకోవడానికి బయలుదేరారు. వాళ్ళ గురించి బయలుదేరిన వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళ కోసం తాపత్రయపడేవాళ్ళు నాకు నచ్చరు. కారు దిగండి. మేమేం కారు ఆపలేదు, ఎక్కుతాం అనలేదు. అందుకే నేనే దిగమంటున్నా. వాళ్ళ ఊసెత్తే వాళ్ళతో నాకే సంబంధం లేదు. దిగండి. చూడండి, ఇద్దరూ సమానమే అన్నట్టు ప్రవర్తించేదాకా మీకు మాకు మధ్య సంబంధం ఇలాగే ఉంటుంది. వాళ్ళని వెనకేసుకొస్తూ నా భార్యను తక్కువ చేసినా తప్పు పట్టినా ఆ తేడా మన మధ్య కనిపిస్తుంది. అల్లుడు గారు, మాకు అలాంటి తేడాలు వలపక్షాలు లేవు. మా నలుగురు పిల్లలు మాకు సమానం. మేమంటాం కాదు కానీ సీత గురించి మీకు తెలీదా? స్వర్ణ మారింది కానీ సీతలో ఏమన్నా మార్పు ఉందా? మీకు నచ్చింది కాబట్టి ఆవిడలో మార్పు కనిపించదు. నాకు అలాగే స్వర్ణ. తను డ్రెస్సులు మార్చింది కానీ గుణమే మార్చలేదు. కావాలనే తప్పు అనే ముద్ర వేసే ప్రయత్నం చేసింది మీ పెద్దమ్మాయి. ఎందుకు అల్లుడు గారు అలా అంటారు? తన చెల్లెల్ని తను తప్పు అని ఎందుకంటుంది? మీరు స్వర్ణని సమర్థించండి కానీ సీత తప్పని అనకండి. దానికే అవసరం చెప్పండి. స్వార్థం. ఆ స్వార్థాన్ని స్వర్ణ తెలుసుకుందని కోపం. సీతకి స్వార్థం అంటే నేను అసలు ఒప్పుకోను. స్వర్ణని తప్పన నేను ఒప్పుకోను. అల్లుడు గారు, మీకు వద్దండి. వాదించి వలపక్షం చూపుతున్నారనే పేరెందుకు తెచ్చుకోవటం? తెలుసుకునే రోజే తెలుసుకుంటారు. మంచిది. అందాక మా ముందు మాత్రం వాళ్ళ పేరు ఎత్తడం, వాళ్ళని పొగడ్డం
మెచ్చుకొని మేము నొచ్చుకునేలా మీరు చేయొద్దు. ఆహ్వానాలు, తిరస్కారాలు, అవమానాలు ఏవీ మన చేతుల్లో లేవు సావిత్రి. వచ్చాడు, కారు ఎక్కమన్నాడు, దిగమన్నాడు, హెచ్చరించి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ ఇద్దరే అనిపిస్తున్నారు. భార్యను సమర్థిస్తున్నాడు కదా, దానికి సంతోషించు. గుడ్డిగా వెనకేసుకొస్తున్నారు. రేపు బాధపడాల్సి వస్తుందేమో. పెద్దావిడుందిగా, మనం బాధపడేదాకా రానివదలే. ఇప్పుడు పడేది బాధ కాదా? ఇది శాశ్వతం కాదులే సావిత్రి, పద. అదేనేమోనండి. అదే అయి ఉంటుంది. ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. సీత, బాబు రఘురాం, అమ్మా సీత. అమ్మ వాళ్ళు వచ్చినట్టున్నారు. పద. అమ్మా, నాన్న, అమ్మా. సీత, సీత, ఏంటమ్మా ఇక్కడ? ఎక్కడున్నా రాముడి వెంటే సీత ఉంటుంది. గుళ్ళో ఎంతకాలం అని ఉంటాం? ఎక్కడో అక్కడ మా అనే దగ్గర ఉండాలి కదా. అలా అని ఇలాంటి చోట ఉండేది. మీరు పిఠాపురం వారు అల్లుడు గారు. దశరథ మహారాజు కొడుకు కూడలే కైక కోరిక మేర అరణ్యవాసం వెళ్లారు నాన్న. మేము ఈ చనవాసంలోనే ఉన్నాంగా. ఎక్కడున్నా సీత రఘురాంలే నాన్న. మీరు అలా మాట్లాడితే మేము ఏం మాట్లాడగలం చెప్పు? రాణివాసంలో ఉంటుంది అనుకున్నా. ఇలా ఈ ఇరుకింట్లో ఈ మనుషుల మధ్య గదులు ఇరుకైనా పర్వాలేదమ్మా, సర్దుకొని ఉండొచ్చు. ఇరుకు మనసున్న వాళ్ల మధ్య ఇమిడిపోయి ఉండలేము. ఈ గోడల చాటున తృప్తిగా బతకొచ్చు, కానీ ఆ గోడల్లో బతికే కష్టమైపోతుంది. మేం కలిసుండలేక మిమ్మల్ని ఎందుకు కలత పెట్టడం? అందుకే ఎవరి దారిన వాళ్ళు ఉంటే మీకు మనశ్శాంతిగా ఉంటుంది. మన ఇంట్లో ఉండొచ్చు కదమ్మా. నాన్న, స్వర్ణ అది కూడా నా ఇల్లే అంది కదా. అయినా ఏ విధంగా ఎవరి సాయం పొందో బతికేమనిపించుకోవడం ఇష్టం లేదు నాన్న. నేను మీ కూతురిగా మాత్రమే ముందుకు సాగాలనుకుంటున్నాను. ఏంటో ఒక్కొక్కరిది ఒక్కో మొండితనం. మధ్యలో మేం నలిగిపోతున్నాం. మాది మొండితనం కాదత్తయ్య గారు, పట్టుదల, ఆత్మాభిమానం. ఏదో ఒక ఆధారం దొరికేదాకా గుడిలోనే ఉందాం అనుకున్నాం. కానీ స్వర్ణ మీరు తాంబూలం ఇమ్మన్నారంటూ అక్కడికొచ్చి నానా రభస చేసింది. ఏం చేసింది అల్లుడు గారు? ఇంట్లో ప్రవర్తించినట్టే అక్కడ కూడా ప్రవర్తించిందమ్మా. ఏంటమ్మా, ఏమైంది? దరిద్రులు అంది. ప్రసాదాలతో బ్రతికేద్దాం అనుకున్నారా అంది. అమ్మా, మళ్ళీ నువ్వు దాని మీద దెబ్బలాడుకో. చాడీలు చెప్పి తగులు పెడతావా అని మళ్ళీ తగదాకొస్తుంది.
సీత పాలు పొంగుతున్నట్టున్నాయి. అమ్మా రామ్మా, నీ చేత్తో పాయసం చేద్దు గాని. అలాగే. రా. కదా అమ్మా, కొత్త కాపురం పెడుతూ నా అనేవాళ్ళు ఎవరూ లేరే అనుకోవడం ఆ దేవుడు విన్నట్టున్నాడు. అందుకే సమయానికి అమ్మ నాన్నల్ని పంపాడు. వేరువేరుగా ఉండొచ్చు కానీ ఎవరూ లేకపోవడం ఏమిటమ్మా? మనమమ్మా, మనం ఎప్పటికీ మనమే. అమ్మా, పాయసం చేద్దాం రా. ఆ గెరిటెందుకో. సీత, ఆ? ఆ బెల్లం ఇలా ఇవ్వు. సీత, దేవుడికి దండం పెట్టుకుని నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకోండి. ఆ. కొత్త జీవితం ప్రారంభించబోతున్నాం. ఎవరి అనుమానాలు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాయో దాని కళ్ళు తెరుచుకునేలా చేయి స్వామి. మా పట్టుదలని గెలిపించు స్వామి. మా కోరిక దాన్ని గెలవాలని కాదు, దాని బుద్ధి గెలవాలని, మా బంధం నిలవాలని. అమ్మా సీత, ఆ పరమాన్నం తీసుకో. ఒక్క నిమిషం సావిత్రి. అమ్మా సీత, ఇందాక మమ్మల్ని దేవుడు పంపాడు అన్నావు. దేవుడు కాదమ్మా, తాకట్టు పెట్టుకునే షావుకార్ పంపాడు. ఇది మీ వంశ గౌరవ ప్రతిష్టలకు సాక్ష్యం. ఇది అక్కడ ఉండడం నాకు నచ్చలేదు బాబు. చాలా బాధేసిందమ్మా. అల్లుడు గారు, మావయ్య, అది నేను అర్థం చేసుకోగలను బాబు. అమ్మలేదు అంటే దీనికి విలువ లేదని కాదు. మీకు దాని మీద ఉన్న గౌరవం అని తెలిసిపోయింది. కొత్త జీవితం ప్రారంభిస్తున్న శుభవేళ ఇది మా గిఫ్ట్ అనుకో. తీసుకో బాబు. నాన్న కర్తవ్యం బోధిస్తూ కంకణం కట్టినట్టుంది. మళ్ళీ ఎప్పుడు దీన్ని నా చేతి నుండి తీయను మావయ్య. అయ్యో, నువ్వు తప్పు చేసావని అనలేదు రఘురాం. లేదు మావయ్య గారు, తప్పు చేయొద్దని హెచ్చరించారు.